రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కడెం ప్రాజెక్ట్ కింద ఎవరైతే రైతులున్నారో రైతులకు ఒక స్వీట్ న్యూస్. అదేవిధంగా రైతుల పండుగగా అభివర్ణించుకోవచ్చు రేపటి రోజున. సాగునీటిని వదలబోతున్నారు కడెం ప్రాజెక్ట్‌లో మరి నిండుకున్న నీటిని మరి సాగు రైతన్నలకు మరి అక్కడ పంచే క్రమం. అదేవిధంగా ఆయా అంటే దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులందరికీ కూడా ఒక శుభవార్త ఇది. దీనికి సంబంధించిన అప్డేట్ మనకి ఒకటి ఇప్పుడు అందుబాటులో ఉంది. అదేవిధంగా కడెంలో నిర్వహించే సాగునీటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సాగునీటిని కూడా మరి రైతన్నుల పంటలకు ఇక్కడ విడిచిపెట్టే క్రమం శ్రీకారం చుట్టుకోబోతుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఎస్సీ ఈ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఇక నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీటిని ఆదివారం విడుదల చేయనున్నారు అంటూ కూడా మరి అధికారికంగా తెలుస్తున్న వార్త. మరీ ముఖ్యంగా ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కడెం మండలం కేంద్రంలో జరిగిన ప్రాజెక్టు సాగునీటి యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, వీరితో పాటుగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావులు, ఈ ప్రాజెక్టు అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రాజెక్టు నుంచి నీటిని ఆదివారం విడుదల చేసేందుకు వారు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ విషయమై ఆదిలాబాద్ నీటిపారుదల శాఖ ఎస్సీ వెంకట రాజేందర్ ప్రసాద్ మరి శనివారం మధ్యాహ్నం మరి ఆంధ్రప్రభకు ఈ విషయాన్ని తెలియజేసినారు అంటూ కూడా వార్త. ఇక ఇప్పటికే కడెం ప్రాజెక్టు పరిస్థితి చూసినట్టయితే నిండు కొండలాగా, నిండు గర్భిణిలాగా మరి నీటిని కూడా సంతరించుకుంది. జలకళ అక్కడ ఉట్టిపడుతోంది. సో కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు సాగునీటితో నిండుకుండలా అక్కడ కనిపిస్తున్న క్రమం ఉందంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం చూసినట్లయితే 700 అడుగులకు పైగా ఇక్కడ సామర్థ్యం ఉంది. నీటి నిల్వ చూసుకునే సామర్థ్యం. అయితే ప్రస్తుత నీటి నిల్వ మనం చూసినట్లయితే 699.750 అడుగుల మేర నీటి నిల్వ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఒక్కసారిగా అంటే పూర్తి స్థాయిలో 99.999% ఈ యొక్క నీటి నిల్వలు కూడా అక్కడ సామర్థ్యానికి సరిసమానంగా ఉన్న పరిస్థితి. ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసినట్లయితే మరి నిండు కుండలాగా, నిండు గర్భిణిలాగా కూడా కనిపిస్తుందంటూ మరి రైతన్నలు కూడా అక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ పొలాల్లోకి మరి రేపటి రోజున అంటే ఆదివారం రోజున నీటిని విడుదల చేయనున్న ఆ విషయాన్ని మరి అధికారులు, ప్రజాప్రతినిధులు, మరి ప్రభుత్వ అధికారులు కూడా వెల్లడించడంతో వారి యొక్క సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కుడి, ఎడమ కాలువలు కూడా మరి 2 నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా కుడి కాలువ కడెం మండలంలోని రైతుల వరి పొలాలకు సాగునీరు అందిస్తూ ఉంది. ఎడమ కాలువ చూసినట్లయితే మరి ఎడమ ప్రధాన కాలువ నిర్మల్ జిల్లా కడెం, దస్తూరాబాద్, మంచిర్యాలలోని జన్నారం, దండేపల్లి, లక్షిటిపేట మండలాల్లోని దాదాపుగా 68,150 ఎకరాల వరి పంటల పొలాలకు ఇవి సాగునీరు అందించనుంది. రేపటి రోజున మరి అన్ని వరి పొలాలు ఒకసారిగా అవన్నీ కూడా మరి నీరు వసతి రేపు లభించే అవకాశం ఉంది. ఆ నీటిని మరి దశల వారీగా ఆ రైతన్నలు తమ పంటల్లోకి తన తమ పొలంలోని ఆ పంటలకు వాళ్ళు మళ్లించుకునే ఆస్కారం ఏర్పడుతుంది. సో దాదాపుగా 68,150 ఎకరాల వరి పంట పొలాలు రేపు మరి కడెం నీటితోటి తడనున్నాయి. సో అంటే ఇంకో రకంగా చెప్పాలంటే కడెం ప్రాజెక్టులోని నీరు వరి పొలాలను, అదేవిధంగా రైతుల యొక్క సంతోషాన్ని ముద్దాడనుంది అంటూ కూడా మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అయితే ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఇక్కడ రైతులు నీటిని ఎప్పుడెప్పుడు దిగువ ప్రాంతాలకు వదులుతారా, తమ పంటలను ఎప్పుడు పండించుకునే క్రమంలో ఎప్పుడెప్పుడు తడుపుకుందామా అంటూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఒకనొక దశలో శుక్రవారం పలు మండలాల్లో కూడా సాగునీరు విడుదల చేయాలని రైతులైతే రాస్తారోకో నిర్వహించారు. అయితే రాస్తారోకో నిర్వహించినా మరి అది క్రమంగా ఒక నిర్ణీత పద్ధతిలో నీటిని విడుదల చేయాలి కాబట్టి ఇప్పుడు అంటే 700 అడుగులకు పైగా నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఆ ప్రాజెక్టుకి ఇప్పుడు 699.750 అడుగులకు చేరింది కాబట్టి ఖచ్చితంగా విడుదల చేసిన పరిస్థితి. అదేవిధంగా శుక్రవారం కూడా ఇక్కడ రైతులు ధర్నా చేశారు. ఎప్పుడెప్పుడా మరి తొందరగా విడుదల చేయండి, మాకు ఆలస్యం అవుతుందంటూ కూడా రైతుల యొక్క ధర్నా కూడా చేసిన పరిస్థితి. ఇదే క్రమంలో అక్కడ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వంతో పాటుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా తక్షణమే స్పందించారు. ఈ విషయాన్ని మరి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి రైతాంగానికి సంబంధించి కూడా కొంతమంది రైతులతో కూర్చొని ఒక సమావేశం నిర్వహించి ఆదివారం నీటి విడుదల చేస్తున్నామంటూ కూడా ఒక ప్రకటన అయితే బయటికి తీశారు. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి ఈ క్రింది ఎకరాలు అయితే ఉన్నాయో మరి ఆయకట్టు పరిధిలో మరి సాగు అదేవిధంగా విస్తీర్ణంలో ఉన్న ఏవైతే పంటలు ఉన్నాయో ఆ పంటలకు కూడా తీపి వార్త ఇది. మొత్తం మీద కడెం ప్రాజెక్టులోంచి మరి దిగువ ప్రాంతాలకు పంట పొలాలకు కానీ, అదేవిధంగా మరి ఇతర అవసరాలు కానీ నీటిని విడుదల చేస్తున్నారన్న శుభవార్త అక్కడ ప్రజలను మరి అదేవిధంగా అక్కడ రైతాంగాన్ని కూడా అందరినీ సంతోషం ముంచివేశాయి. కెమెరామెన్ సన్నితో దుర్గా.